అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మరొక అంశంతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం తెలుసుకోపోయే అంశం పేరు జీవించటం ఒక కళ. మానవుడు ఎప్పుడు అనుకుంటూ ఉంటాడు, ఏమని, నేను ఎదగాలి, ఎగరాలని. అలా అన్ని ప్రణాళిక సిద్ధం కోసం చేసుకోవటంలోనే మానవుడి సమయమంతా గడిచిపోతుంది. కానీ జీవించటంలో ఎంత ఉదాత్తత, ఔన్నత్యం ఉంటాయో తెలుసుకోవాలని ప్రకృతి పలు విధాలుగా మనకు బోధిస్తూనే ఉంది. అంతటా ఒకే రకమైన ప్రేమతత్వం పంచుతున్నా ఈ జీవితం ఎందుకో, ఎలా జీవించాలో మనిషికి ఇంకా అవగాహన కావటం లేదు. ఏదో విధంగా బతకటం అన్నది నిజమైన జీవనం అనిపించుకోదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం జీవనం కాదు. బ్రతుకు బండిని ఎలాగోలా లాగించామన్నదే మానవుడి అంతిమ లక్ష్యం కాకూడదు. మనము ఎక్కడి నుంచి వచ్చాం, ఎందుకు వచ్చాము, ఏమి చేస్తున్నాం, ఏమి చేయాలి, మనం ఎక్కడికి వెళ్ళాలి అనే ప్రశ్నలు మనలో తలెత్తితే వాటి గురించి వివరంగా తెలియజేసే జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయటమే నిజమైన జీవితము. ఒకసారి రామకృష్ణ పరమహంస వారు ఇలా చెప్పారు. కాళీమాత ఆలయంలో ఓ రోజు ప్రసాదంగా ఇవ్వటానికి లడ్డూ తయారు చేస్తున్నారు. కానీ ఎక్కడి నుండి వచ్చాయో తెలియదు, కానీ లడ్డూకి చీమలు పట్టడం మొదలైంది. లడ్డూ తయారు చేస్తున్న వారికి ఏం చేయాలో తెలియలేదు. చీమల్ని చంపకూడదు, ఎలా అనే ఆలోచనలో పడ్డారు. వాటిని చంపకుండా ఉండటానికి ఏం చేయాలని రామకృష్ణ పరమహంస గారిని సలహా అడిగాడు. అప్పుడు ఆయన, చీమలు వస్తున్న దారిలో పంచదార పొడి చల్లండి, వాటిని తీసుకొని చీమలు వెళ్ళిపోతాయి అన్నారు. ఇంక ఇటు రావు అని చెప్పారు. పరమహంస గారు చెప్పినట్టే చీమలు వచ్చే దారిలో పంచదార పొడి చల్లారు. ఆ పొడిని చూడటంతోనే వాటిని నోట కరుచుకొని చీమలు కాసేపటికల్లా అక్కడి నుండి వెళ్ళిపోవటం మొదలుపెట్టాయి. సమస్య ఒక కోలికొచ్చింది. ఈ దృశ్యాన్ని చూసిన పరమహంస గారు ఇలా అన్నారు, మనుషులందరూ కూడా ఈ చీమల లాంటి వారి. తాము కోరుకున్న వాటిని పొందాలనుకుంటేనే తమకు తెలియకుండానే వాటిని మధ్యలోనే విడిచిపెట్టి మరొకటి దారిలో కనిపిస్తే దాంతో సరిపెట్టుకుంటారే తప్ప ముందున్న లక్ష్యాన్ని విడిచిపెడతారు అని చెప్పారు. తమకు కావాల్సింది చక్కెర కాదని లడ్డూ అని ఒక చీమ కూడా ముందుకు రాలేదు. మనం కూడా అలాగే భగవంతుడు సర్వస్వం అనుకొని ధ్యాన సాధన మొదలు పెడతాము. మధ్యలో ఎవరో వచ్చి ఏదో చెప్తే దాని వద్దకు వెళ్ళి మన సాధన అంతా వృధా చేసుకుంటాము. తీయగా ఉందన్న చక్కెరతోనే సరిపెట్టుకుంటాం, కానీ రవంత చక్కెర సంతోషం చాలనుకుంటాం, కానీ లడ్డూ అంత పరిపూర్ణమైన సంతోషం పొందాలనుకునేవారు చాలా తక్కువ మంది అని పరమహంస గారు చెప్పారు. దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం అనుకున్న లక్ష్యానికి ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా కానీ వాటిని సాధించుకోవాలి తప్ప మధ్యలో విడిచిపెట్టకూడదు అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ఓకేనండి. ఇలాంటి మంచి విషయాల కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ మిత్రులారా. మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.